అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' పార్ట్ 13. ఇక స్టోరీలోకి వెళ్తే, యువన్ ఫోన్ చేసిన వెంటనే హడావిడిగా బయలుదేరి వెళ్ళాడు అక్షయ్. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన స్నేహ తడిసిన తన జుట్టుని బ్లో డ్రై చేస్తూ యువన్ వైపు చూసింది. ఏదో డ్రాయింగ్ బుక్ తీసి బెడ్పై కూర్చొని సీరియస్గా డ్రా చేస్తున్నాడు యువన్. స్నేహ అది చూసి, యువన్, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక బుక్ తీసి పక్కన పెట్టేసి నిద్రపో అని చెబుతూ ఉండగానే ఆమె ఫ్లాట్ డోర్ బెల్ మోగింది. ఆ సౌండ్ విన్న స్నేహ క్లాక్ వైపు చూసింది. టైం రాత్రి 11 గంటలు అవుతూ ఉండటంతో ఈ టైంలో ఎవరొచ్చి ఉంటారు? కాసేపటి క్రితం కోపంగా వెళ్ళిన వైభవ్ మళ్ళీ తిరిగి వచ్చాడా అనుకుంటూ వెళ్ళి డోర్ ఎదురుగా నుంచొని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో మళ్ళీ బెల్ మోగడంతో సంకోచిస్తూనే మెల్లగా డోర్ తీసిన స్నేహ ఎదురుగా నుంచొని ఉన్న అక్షయ్ను చూసి ఆశ్చర్యపోయింది. ఆ టైంలో అతను అక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. అప్పుడే గదిలో నుండి హాల్లోకి వచ్చిన యువన్ డోర్ బయట నుంచొని ఉన్న అక్షయ్ను చూశాడు. వెంటనే అతని కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. దాంతో యువన్ నవ్వుతూ, అంకుల్, లోపలికి రండి అంటూ వెళ్ళి అక్షయ్ను చేయి పట్టుకొని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. మరోవైపు స్నేహ కంగారు పడుతూ, ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది. అక్షయ్ ఆమె ప్రశ్నను పెద్దగా పట్టించుకోకుండా కళ్ళతోనే ఇల్లంతా కలియ చూస్తూ, అతను ఎక్కడున్నాడు అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ నొసలు ముడుచుకున్నాయి. ఆమె అర్థం కానట్లు చూసి, ఎవరు అని అడిగింది. వైభవ్ అని అన్నాడు అక్షయ్. అప్పుడు స్నేహ రిలాక్స్ అవుతూ, అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు అని క్యాజువల్గా చెప్పి, అంతలోనే ఏదో తప్పు జరిగినట్లుగా అర్థం చేసుకొని, ఒక్క నిమిషం, అతను ఇక్కడున్నాడని మీకెలా తెలుసు అని అడిగింది. ఆ ప్రశ్నకు అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. దాంతో ఇదంతా యువన్ పని అని అర్థం చేసుకున్న స్నేహ పక్కనే ఉన్న యువన్ వైపు సీరియస్గా చూసింది. వెంటనే అక్షయ్తో, ఇప్పుడంతా బాగానే ఉంది, మీరు దానికోసం ఇంత దూరం హడావిడిగా వచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని అంది. అప్పుడు యువన్ వెంటనే, అంకుల్, నేను నిజమే చెప్పాను, ఆ బ్యాడ్ అంకుల్ ఇక్కడికి వచ్చి మళ్ళీ మమ్మీతో గొడవ పడ్డారు, ఎవరో ఓల్డ్ మ్యాన్ను పెళ్లి చేసుకోమని మమ్మీని బెదిరించాడు అని దాదాపు విషయం మొత్తాన్ని అక్షయ్కు కన్వే చేశాడు యువన్. దాంతో స్నేహ వెంటనే, యువన్, నువ్వు ఇంకో మాట మాట్లాడావంటే ఊరుకోను అని అరిచింది. ఎప్పుడూ మర్యాదగా ఉండే యువన్ అక్షయ్ దగ్గర ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. తల్లి కోపాన్ని చూసిన యువన్ సైలెంట్ అయిపోయాడు. సోఫాలో కూర్చున్న అక్షయ్ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూశాడు. తల్లి కొడుకుల మధ్య జరుగుతున్న గొడవను చూసిన అతని పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. దాంతో తనలో తానే నవ్వుకుంటూ, స్నేహ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ కళ్ళు ఆశ్చర్యంతో పెద్ద అయ్యాయి. ఒక్కసారిగా తానేం విందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె అనుమానంగా, సారీ, ఇప్పుడు మీరేం చెప్పారు అని అడిగింది. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం కూడా మారిపోయింది. పరధ్యానంలో తానేదో అడగకూడనిది అడిగాడని రియలైజ్ అయ్యాడు. కానీ తన మనసులో మాట అప్పటికే బయటకు రావడంతో అతను వెనక్కి తీసుకోలేకపోయాడు. దాంతో అక్షయ్ ఒక్కసారి గొంతు సవరించుకొని, నేను సరిగ్గానే అడిగాను, మీ ఫ్యామిలీ వాళ్ళు నీకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు, అలాగే నా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నారు, అందుకే ఈ సిచ్యువేషన్లో మనిద్దరం కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేక్ మ్యారేజ్, పేరుకు మాత్రం భార్యాభర్తల్లా ఉంటాం, కానీ ఒకరి జీవితంలో మరొకరు ఇంటర్ఫియర్ అవ్వం అని అన్నాడు. ఆ మాటలు విన్న స్నేహ అతని పిచ్చివాడిని చూసినట్లుగా చూసింది. అతనేం మాట్లాడుతున్నాడో కనీసం అతనికైనా అర్థమవుతుందా లేదా అనే అనుమానంతో, అక్షయ్, మీరు నాతో జోక్ చేస్తున్నారా అని అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు సూటిగా చూస్తూ, ఇలాంటి విషయాల్లో నేను జోక్ చేస్తానని అనుకుంటున్నావా అని అన్నాడు. అది వినగానే పక్కనే ఉన్న యువన్ ఆశ్చర్యంగా, అంకుల్, మీరు నిజంగా మమ్మీని పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు. అవును అన్నాడు అక్షయ్. దాంతో యువన్ సంతోషం పట్టలేక వెంటనే సోఫాల నుండి కిందకు దిగి స్నేహ చేతిని పట్టుకొని, మమ్మీ ప్లీజ్, నువ్వు ఎస్ చెప్పు, అక్షయ్ అంకుల్ చాలా మంచివారు, నాకు చాలా ఇష్టం, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే మనమందరం ఒకే ఇంట్లో ఉండొచ్చు, నువ్వు ఒప్పుకో మమ్మీ అని అడిగాడు. యువన్ ముఖంలో ఆనందాన్ని చూసిన స్నేహ అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు చూసింది.
అప్పుడు యువన్ వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు అక్షయ్ దగ్గరికి వెళ్ళి, అంకుల్, మమ్మీని మీరు పెళ్లి చేసుకుంటే నేను మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా అని అడిగాడు. ఆ మాట విని యువన్ని ఆపబోయింది స్నేహ. కానీ అక్షయ్ నవ్వుతూ యువన్ తలపై చేవేసి, తప్పకుండా పిలవచ్చు అని అన్నాడు. ఆ సమాధానం వినగానే స్నేహ మాట గొంతు దాటి బయటకు రాకుండా ఆగిపోయింది. మొదటిసారిగా ఆమెకు అక్షయ్ ప్రవర్తన నమ్మదగినదిగా అనిపించింది. అప్పుడు స్నేహ 2 నిమిషాలు ఆలోచించి, అంటే మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుండి తప్పించుకోవడానికి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగింది. అవును, నువ్వు అలాగే అనుకోవచ్చు అని అన్నాడు అక్షయ్. దాంతో అతనికి నిజంగానే పెళ్లి అవసరం ఉందని కన్ఫర్మ్ చేసుకుంది స్నేహ. ఇంతలో మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు, మరి నాలాంటి ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని ఆలోచించరా? వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే అని అడిగింది. ఆ ప్రశ్నకు అక్షయ్ దీర్ఘంగా శ్వాస తీసుకొని, నేనెప్పుడూ నాకు నచ్చింది చేస్తాను, వేరే వాళ్ళ అభిప్రాయాలను పట్టించుకోను. ఇప్పుడు ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటావా లేదా అన్నదొక్కటే నాకు ముఖ్యం. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే రేపే మన పెళ్లి జరుగుతుంది అని చెప్పి సోఫాల నుండి లేచాడు. అది విన్న స్నేహ ఇంకొంచెం షాక్ అవుతూ, రేపే పెళ్ళా అనుకుంటూ నోరు తెరిచింది. అక్షయ్ తాను చెప్పాలనుకున్నది చెప్పేసి స్నేహ రిప్లై కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోవడానికి బయలుదేరాడు. 4 అడుగులు వేసి డోర్ దగ్గరకు వెళ్ళి హఠాత్తుగా వెనక్కి తిరిగి, చూడు స్నేహ, ఒకవేళ మనం ఈ పెళ్లి చేసుకుంటే ఇది కేవలం ఒక డీల్ మాత్రమే అవుతుంది. నువ్వు నా భార్యగా ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ పెళ్ళి ఇద్దరికీ యూస్ఫుల్గానే ఉంటుంది. చివరిగా నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ పెళ్లి జరిగితే యువన్ లైఫ్ సెక్యూర్గా ఉంటుంది అని చెప్పి డోర్ తీసుకొని వెళ్ళిపోయాడు. స్నేహ అతను వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుంది. మమ్మీ ప్లీజ్, అక్షయ్ అంకుల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో ప్లీజ్ అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు యువన్. దాంతో స్నేహ ఈ లోకంలోకి వస్తూ, ఇప్పటికే లేట్ అయింది, ముందు నిద్రపోదాం పదా, రా అంటూ యువన్ను బెడ్ పైకి తీసుకెళ్ళింది. కాసేపటికి యువన్ నిద్రపోయినా స్నేహ మాత్రం ఆలోచనలతో సతమతమైపోతూ అక్షయ్ చెప్పిన డీల్ను గుర్తు చేసుకుంటోంది. అతను చెప్పినట్లు ఈ పెళ్లి చేసుకుంటే నిజంగానే యువన్ లైఫ్ సెక్యూర్గా ఉంటుంది. సొసైటీలో యువన్ తండ్రి స్థానంలో అక్షయ్ ఉంటే, రెస్టారెంట్లో ఆ పర్ణిక మాట్లాడినట్లు ఇంకెవ్వరూ యువన్ను తండ్రి ఎవరో తెలియనివాడని ఇన్సల్ట్ చేయరు. అక్షయ్ కూడా యువన్ విషయంలో ప్రేమగానే ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఈ పెళ్లి వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదని అనుకుంది. కానీ ఆమె మనసులో ఇంకేదో అడ్డుపడుతోంది. ప్రేమలేని ఈ పెళ్ళి కరెక్టేనా? ఇలా డీలింగ్స్ చేసుకొని పెళ్లి చేసుకుంటే ఇది ఎన్ని రోజులు నిలబడుతుంది? దానివల్ల ఫ్యూచర్లో ఇంకేమైనా కొత్త సమస్యలు వస్తే ఎలా అని అనేక ప్రశ్నలు ఆమె మనసును తొలిచాయి. దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక డైలమాలో పడిపోయింది. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు, ప్రజెంట్ నాకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే అక్షయ్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మంచి డీల్. మరోవైపు అక్షయ్ కూడా ఈ పెళ్ళి అవసరం కాబట్టి ఇందులో అన్నీ ఫేర్గానే ఉన్నాయని అనిపిస్తుంది. ఇక నేను ఎక్కువ ఆలోచించడం అనవసరం, ఈ పెళ్ళికి ఓకే చెప్పేస్తాను అని డిసైడ్ అయింది. ఆ తర్వాత కాసేపటికి మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఆ రోజు ఉదయాన్నే సూర్యుని తొలి సూర్యకిరణాలు విండో కర్టన్స్ మీదుగా లోనికి ప్రసరించి ఆ గదిని కాంతివంతం చేశాయి. బెడ్పై ఉన్న స్నేహ మెల్లగా కళ్ళు తెరిచి పక్కనే ఉన్న యువన్ వైపు చూసింది. ఇంకా గాఢ నిద్రలో ఉన్నట్లు కదలకుండా నిద్రపోతున్న అతని అమాయకమైన ముఖాన్ని చూసి స్నేహ నవ్వుతూ యువన్ ముఖాన్ని ప్రేమగా నిమిరి నుదుటిపై ముద్దు పెట్టుకొని బెడ్పై నుండి పైకి లేచింది. కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చి కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంది స్నేహ. ఇంతలో హఠాత్తుగా డోర్ బెల్ మోగింది. కిచెన్లో ఉన్న స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ వెనుకే డోర్పై గట్టిగా తట్టిన శబ్దం కూడా వచ్చింది. ఆ శబ్దానికి స్నేహ విసుక్కుంటూ, డోర్ బెల్ ఉంది కదా, ఆయన డోర్పై ఎందుకు కొడుతున్నారు అని అనుకుంటూనే కిచెన్లో నుండి బయటకు వచ్చింది. బయట నుండి ఎవరో డోర్పై ఆగకుండా తడుతూనే ఉన్నారు. దాంతో స్నేహ విసుగ్గా వెళ్ళి డోర్ తెరిచింది. ఎదురుగా నిల్చొని ఉన్నాడు రంగనాథ్. అతని ముఖంలో చిరాకు స్పష్టంగా కనబడుతోంది. డోర్ తెరిచిన స్నేహను చూసి, డోర్ తీయడానికి ఇంతసేపేంటి అంటూనే లోపలికి అడుగుపెట్టాడు. అతనితో పాటే మరో 2 గార్డులు కూడా లోపలికి వచ్చారు. వాళ్ళు బలవంతంగా లోపలికి రావడం చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ,
మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు మీతో కానీ మీ ఇంటితో కానీ ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పింది. కానీ రంగనాథ్ ఆమె మాటలు వినిపించుకోకుండా ఆ ఇంటిని పరిశీలనగా చూస్తూ, నువ్వు మన ఇంటి నుండి వచ్చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నావని, నీ లైఫ్ బాగుందని అనుకున్నాను. కానీ ఈ ఇల్లు చూస్తుంటే నువ్వు అంత బెటర్ పొజిషన్లో ఉన్నట్లు అనిపించడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నువ్వు మనసు మార్చుకొని తిరిగి నాతో పాటు ఇంటికి రా. ఆ కృపాకర్ను పెళ్లి చేసుకో. నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని స్మూత్గా అన్నాడు. రంగనాథ్ రావడం వెనుక ఉద్దేశం అదే అయి ఉంటుందని ముందుగానే ఊహించింది స్నేహ. దాంతో ఆమె కోపంగా, నేను బెటర్ పొజిషన్లో ఉన్నానో లేదో నాకు బాగా తెలుసు. అయినా నువ్వు 5 ఏళ్ల క్రితమే నన్ను ఆ ఇంటి నుండి వెళ్ళేశావు. ఇక నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంది. ఆమె మాటలు విన్న రంగనాథ్ ముఖం కోపంగా మారిపోయింది. దాంతో అతను క్రూరంగా ఆమె వైపు చూస్తూ, 5 ఏళ్ల క్రితం నువ్వు చేసిన సిగ్గుమాలిన పని నీకు గుర్తులేదా? నేను ఇంటి నుండి వెళ్ళగొట్టడానికి కారణం నువ్వు చేసిన పనులే అని మర్చిపోయావా అని అడిగాడు. అది విన్న స్నేహ వెంటనే ఆవేశంగా, అసలు ఆ రోజు అని అతనికి ఏదో చెప్పబోయింది. కానీ ఇంతలో రంగనాథ్ మళ్ళీ మాట్లాడుతూ, నువ్వు ఎలాంటి దానివైనా ఇప్పుడు నేను నీకు మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వబోతున్నాను. నా ఇంట్లోకి పెద్ద కూతుర్లా మళ్ళీ నువ్వు అడుగు పెట్టాలంటే ఆ కృపాకర్ను పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు మళ్ళీ కుటుంబంలో కలిసిపోతావు అని అన్నాడు. పెళ్లి కోసం అతను అంతగా పట్టుపట్టడానికి కారణం ఆ కృపాకర్తో రిలేషన్ కలుపుకుంటే తన బిజినెస్కి ఉపయోగపడతాడని రంగనాథ్ ఆలోచన. దాన్ని మొదటి రోజే గుర్తించింది స్నేహ. అందుకే కూతుర్ని పెళ్లి పేరుతో అమ్మడానికి వచ్చిన తండ్రిని అసహ్యంగా చూసి, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకోకపోతే అని అడిగింది. అప్పుడు రంగనాథ్ ఆమె వైపు సూటిగా చూసి, నువ్వు కాదంటే నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ తన వెనుక ఉన్న గార్డ్స్ వైపు చూసి సైగ చేశాడు. వెంటనే ఆ 2 గార్డ్స్ ఆమెను దాటి నేరుగా బెడ్రూమ్ వైపు వెళ్లారు. వాళ్ళు యువన్ కోసం వెళ్తున్నారని గ్రహించిన స్నేహ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్కి అడ్డంగా నుంచొని, మీరు నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి ఇలా రావడానికి వీల్లేదు. నేను ఇప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను అని బెదిరించింది. అప్పుడు రంగనాథ్ నవ్వుతూ, చూడు, యువన్ నీ కొడుకు మాత్రమే కాదు, నా మనవడు కూడా. నీతో ఉంటే అతనికి మంచి లైఫ్ ఉండదు. అందుకే అతన్ని తాతగా నేను యువన్ బాధ్యతను తీసుకుంటాను అని అన్నాడు. ఆ మాట విన్న స్నేహ నమ్మలేనట్లుగా చూసి, అంటే మీ ఉద్దేశం ఏంటి అని అడిగింది. ఆ ప్రశ్నకు రంగనాథ్ సమాధానం చెప్పకుండా నవ్వి తన గార్డ్స్ వైపు చూసి, మీరు ఇంకా అక్కడ నించొని ఏం చేస్తున్నారు అని అన్నాడు. దాంతో వెంటనే బాడీగార్డ్స్లో ఒకరు స్నేహను పక్కకు లాగాడు. అదే టైంలో మరొక గార్డ్ రూమ్ డోర్ తీయడంతో ఇద్దరూ లోపలికి వెళ్ళారు. స్నేహ భయంతో రంగనాథ్ దగ్గరకు వెళ్ళి, వద్దు, యువన్ ఏం చేయొద్దు అంటూ బ్రతిమాలింది. కానీ రంగనాథ్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. పైగా స్నేహ కళ్ళల్లో భయాన్ని చూసినప్పుడు అతనికి సంతోషంగా అనిపించడంతో గర్వంగా నవ్వాడు. దాంతో రంగనాథ్ను బ్రతిమలాడడం వల్ల ఇక ఎలాంటి ఉపయోగం లేదని స్నేహకు అర్థమైంది. ఇప్పుడు యువన్ను కాపాడాలంటే ఏదో ఒకటి చేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్లు హాల్లో ఉన్న తన మొబైల్ తీసుకొని పక్కనే ఉన్న రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. ఆమె ఏం చేస్తుందో అర్థం కానట్లుగా చూశాడు రంగనాథ్. ఇంతలో బాడీగార్డ్స్ లోపల నుండి నిద్రపోతున్న యువన్ను బయటకు తీసుకురావడంతో రంగనాథ్ ఆ పిల్లాన్ని చూసి నవ్వుతూ, కమ్ మై డియర్ గ్రాండ్ సన్, మనిద్దరం కలిసి కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం అంటూ అతన్ని తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోతున్నాడు. రంగనాథ్ని చూడగానే గుర్తుపట్టిన యువన్ కోపంగా, మీరు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? మీరు చాలా బ్యాడ్, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అరుస్తూనే, మమ్మీ మమ్మీ అంటూ పిలిచాడు. వెంటనే రంగనాథ్ కూడా, పిలువు, మీ మమ్మీని బయటకు రమ్మను, నేను కూడా మాట్లాడి తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని నవ్వుతూ అన్నాడు. మరోవైపు గదిలోకి వెళ్ళిన స్నేహ వెంటనే అక్షయ్కి కాల్ చేసింది. అదే టైంలో ఆఫీస్కి బయలుదేరుతున్న అక్షయ్ తన ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ వైపు చూశాడు. స్నేహ నెంబర్ కనిపించగానే అతని మనసులో ఒక వింత అనుభూతి కలిగింది. వెంటనే ఆనందంగా కాల్ లిఫ్ట్ చేసి, హలో అన్నాడు. అటువైపు నుండి స్నేహ హడావిడిగా మాట్లాడుతూ, హలో అక్షయ్, నేను స్నేహాన్ని మాట్లాడుతున్నా, నాకు ఇప్పుడు మీ హెల్ప్ కావాలి అని అడిగింది. ఆమె గొంతులో భయాన్ని విన్న అక్షయ్ అనుమానంగా ముఖం చిట్లిస్తూ, స్నేహ, ఏం జరిగింది అని సీరియస్గా అడిగాడు. మా నాన్న తన బాడీగార్డ్స్తో ఇక్కడికి వచ్చాడు, యువన్ ఇప్పుడు అతని దగ్గరే ఉన్నాడు అని చెప్పింది స్నేహ.
అది వినగానే ఏం జరిగి ఉంటుందో ఊహించిన అక్షయ్, సరే నువ్వు కంగారు పడకు, నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఇప్పుడు అక్షయ్ ఏం చేయబోతున్నాడు? అతను కోరుకున్నట్లే స్నేహతో తన పెళ్లి జరగబోతోందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.